జయం సీరియల్లో రుద్ర గంగని ఏ కాంపిటీషన్లో పోటీ చేయించాలనుకుంటున్నాడు? బాక్సింగ్. అమ్మో, వావ్, కరెక్ట్ ఆన్సర్. గిఫ్ట్ తీసుకోండి. అయ్యో అన్నీ అయిపోతున్నాయి. మీరు చెప్పండి. అందరూ ఆన్సర్ చెప్తున్నారు, మీరు చెప్పరేంటి? మేఘ సందేశం సీరియల్లో హీరో గారి పేరేంటి? మేఘ సందేశం. తెలీదు మేడం. నీకేంటి మేఘ సందేశం తెలీదా? జగదాత్రి తెలీదా? ఆహా, నువ్వసలు ఏ గ్రహం నుంచి వచ్చావమ్మా? రామాయణంలో రాముడు సీతకేమవుతాడు? మేఘ సందేశంలో భూమి గగన్ వాళ్ళు ఏమవుతారు? టాప్ సీరియల్స్ ఏమున్నాయి? ఆహా. అయ్యో, వాళ్ళు తీసేసుకున్నారు. అన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక స్పెషల్ ప్రైజ్ ఉంది. అది ఎవరికంటే ఓడిపోయిన వాళ్ళకి. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికే ఆ ప్రైజ్ పెట్టాం. కానీ ఒక కండిషన్, వాళ్ళకి సీరియల్స్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదో దానికి గల కారణాలు చెప్పాలి. ఆ కారణాలు నచ్చితే ఆ ఓడిపోయిన ప్రైజ్ వాళ్ళకే. నేను చెప్తానండి, నేను చెప్తాను. మీరు సీరియల్స్ ఎందుకు చూడరు? సీరియల్స్ అంటే నాకెందుకు ఇష్టం ఉండదండి. నాకు ప్రాణం, చచ్చిపోయేంత ప్రాణం. మరి మీరు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. అసలు మా ఇంట్లో టీవీయే లేదండి. టీవీ లేదా? ఈ రోజుల్లో కూడా టీవీ ఫోన్లు లేకుండా ఎలా ఉంటారు? టీవీ అంటే అసలు మా కొంప తెలుసా ఎలా ఉంటుందో? అసలు మనుషులనే వాళ్ళు అక్కడ ఉంటారా? ఒక జూకి మా కొంపకి పెద్ద తేడానే ఉండదు. ఒక టీవీ ఉండదు, ఫ్రిడ్జ్ ఉండదు, గ్రైండర్ ఉండదు, మిక్సీ ఉండదు, ఏసీ ఉండదు, మొబైల్ ఉండదు, ఏమీ ఉండవు. పెళ్లికి ముందు ఎలా ఉండేదాన్నో అండి. ఎదిగో పెళ్ళయ్యాక నా జీవితం ఎలా అయిపోయింది. ఆ ఇంట్లోకి వచ్చాను, నరకం నరకం చూస్తున్నాను. ఈ మొత్తం దౌర్జన్యానికి మా ఇంట్లో ఒక చెండ శాసనుడున్నాడు. పేరుకేమో రాముడు. ఇంట్లో అందరికీ పెద్ద, ఇంట్లో అందరికీ నరకం చూపిస్తున్నాడు. ఆయన గీసిందే గీతంట, ఆయన చెప్పిందే చెయ్యాలంట. అది మాత్రం ఎవ్వరు దాటకూడదు. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఇదిగో గాలి పీల్చడానికి కూడా ఆయన పర్మిషన్ కావాలి. అంటే ఒక హిట్లర్ లాగా? అవును, హిట్లర్. హిట్లర్ ఇంకా బాగుంటాడు. ఇంతకీ ఆయన పేరేంటి? ఆయన పేరు రఘురామ్ గారు. అయినా రఘురామ్ గారు మీకేమవుతారు? నా కర్మకాలి నాకు బావగారు అవుతారు. అయినా ఇప్పుడు నేను మా ఆయన ఒక విప్లవం తీసుకొచ్చాం. నెల రోజులు ఆయన చెప్పినట్టు ఏ సౌకర్యం లేకుండా ఉంటే ఆస్తి మొత్తం మా చేతుల్లోకి వస్తుంది. అప్పుడు 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 మా బావగారిని ఒక ఆట ఆడుకుంటాను. ఓకే, మీరు అనుకున్నట్టు ఆ పోటీలో మీరే గెలవాలని, మీరు ఆ రఘురామ్ గారిని ఒక ఆట ఆడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చెక్ తీసుకోండి. అమ్మో, లక్షే! చాలా థ్యాంక్స్ అండి.
ఏమండి నేను ఇలా చెప్పినట్టు మా ఆయనకి తెలియనివ్వకండి. ముఖ్యంగా మా బావగారికి అస్సలు తెలియకూడదు. ఉం? ఎందుకు? చెప్పాను కదండి, మళ్ళీ ఎందుకు అని అంటారు. తెలియనివ్వకండి, లేదంటే చంపేస్తారు. ఉం. సరే. ఆ. ఓమ్మో లక్ష. రఘురాం గారు నా చెంప మీద కొట్టారు కదా, ఇదే మీ బతుకు మీద నేను కొట్టబోయే మొదటి దెబ్బ. ఇప్పుడు చూసుకోండి ఎలా ఉంటుందో. సార్ 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 వద్దు సార్, కొట్టండి. సార్ సార్ వద్దు సార్, అమ్మా ఆగండి సార్. పోలీసులంటే ఎవరికి భయం లేకుండా పోతుంది. భయం పుట్టే వరకు కొడుతూనే ఉండండి. కొట్టండి. సార్ సార్ వద్దు సార్, సార్ సార్ పోలీసులంటే రక్షక భటులు. మీ మీద మాకుండాల్సిన భయం కాదు, గౌరవం. అచ్చా, మీ అన్న రఘురాం చెప్పాడా? కారు రఘురాం కారు. మా బావగారిని ఏకవచనంతో పిలవకండి ఎస్ఐ గారు. అలా పిలిచే అర్హత గాని రైట్స్ గాని మీకు లేవు. పిలిస్తే ఏం చేస్తారా? ఆయన ఏమన్నా దేవుడా? వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడా? తన ఊరిని రక్షించుకునేవాడు తన తమ్ముణ్ణి బావుని రక్షించుకోలేడా? ఆల్రెడీ వచ్చే ఉంటాడు, వెళ్ళి చూసుకోండి. ఏంట్రా ఓవర్ కాన్ఫిడెన్సా? కాదు ఎస్ఐ గారు, ఓన్లీ కాన్ఫిడెన్స్. సార్, రఘురాం గారు వస్తున్నారు సార్. వచ్చారు, మా బావగారు వచ్చారు. ఓహో, తలుచుకుంటే ప్రత్యక్షం అయ్యే దేవుడు అన్నమాట. గ్రేట్. అంతకు మించి. రేయ్, వాళ్ళ నోట్లో గుడ్డలు కుక్కి ఓకే సౌండ్ రాకుండా కొట్టండి. ఓకే సార్. నో. నమస్కారం ఎస్ఐ గారు. ఏంటి ఇలా వచ్చారు? ఎవరి మీదైనా కేసు పెట్టాలా?